కాశ్మీర్ వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు పర్యాటకులు ఇప్పుడు. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే చాలు పాలుగా వచ్చేదంటే కాశ్మీర్ అందాలు చూడాలనో, కాశ్మీర్ వెళ్ళి కుంకుమ పువ్వు తెచ్చుకోవాలనో, కాశ్మీర్ వెళ్ళి యాపిల్స్ తెచ్చుకోవాలనో, కాశ్మీరీ యాపిల్స్ చాలా బాగుంటాయి, కాశ్మీర్లో కుంకుమ పువ్వు చాలా తక్కువ దొరుకుతుంది, ఇలా చెప్పుకునేవారు. ఒక జంట పాపం ఇప్పుడు అలాగే వెళ్ళారట. ఆ జంట పాపం ఆయన భర్తను కోల్పోయి ఒక ఏడాది ఎంత అయింది హనీమూన్ కని వెళ్ళారంట వాళ్ళు. ఆ భార్య రోధిస్తున్న తీరు చూస్తూ ఉంటే కడుపు తరికిపోతుంది. అంటే అలాంటి సిచ్యువేషన్. ఇంకా అవన్నీ చూసిన వాళ్ళు ఇప్పట్లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనే ఆలోచన వాళ్ళకున్న చచ్చిపోతుంది. అక్కడికి వెళ్ళి చచ్చిపోయే కన్నా ఆలోచన చంపేసుకోవడం బెటర్. అలాగని చెప్పి వాళ్ళకి రక్షణ ఇవ్వరా అంటే ఇస్తారు ఇప్పుడు. కాకపోతే ఆ భయం అయితే అలాగే ఉంటుంది. దీన్ని క్యాచ్ చేసుకుంటున్నాయి విమాన సంస్థలు కూడా. ఇటు నుంచి వెళ్ళడానికి ఒక 10,000, 7,000, 8,000 ఖర్చు అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నవాళ్ళు ఇండియాకి రావాలంటే ఫ్లైట్ టికెట్లు 70,000 నుంచి 80,000 దాకా పలుకుతున్నాయట. ఇది ఇంకా దారుణం. అంటే ఇది విమానాయ సంస్థ తప్ప, లేదంటే అది ఎయిర్వేస్ని బట్టి కూడా ఉంటుంది. ఇండియన్ ఎయిర్వేస్ ఒక రేటు, పాకిస్తాన్ ఎయిర్వేస్ ఒక రేటు, ఇలా రకరకాల ఎయిర్వేస్, ఇండిగో అని ఇలాగ ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క రేటు పెట్టుకుంటున్నారు. కాకపోతే ఏదో హైదరాబాద్ నుంచి ఆంధ్ర రావాలి అంటే సంక్రాంతి టైంలో అప్పటి వరకు 500, 600 టికెట్ ఒక్కొక్కసారి 2,000, 3,000 చేసేస్తారు వాళ్ళు. చాలా నిబంధనలు ఉంటాయి. పెంచొద్దని ముందు ప్రభుత్వం చెప్తుంది. ఆర్టీసీ వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము టికెట్లు పెంచాం, అవసరం అయితే ఎక్స్ట్రా బస్సులు వేస్తామని. కానీ ఆ టైం వచ్చేసరికి పెరిగిపోతూ ఉంటాయి. ఇది కూడా సేమ్ అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అంటే అక్కడ తప్పని పరిస్థితి. అక్కడ ఉండి భయంతో బిక్కుమని ఉండి కంటే బయలుదేరి వచ్చేయాలనుకుంటారు ఏదో రకంగా. దాన్ని కూడా క్యాష్ చేసేసుకుంటున్నాయి. ఇది ఎంత దుర్మార్గం, ఎంత దారుణం ఇది. కాకపోతే అందుకే అసలు ముందు వెళ్ళాలంటేనే భయం. ఈ భయం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుంది ఖచ్చితంగా. ఒక 2-3 ఏళ్ళు. ఇప్పుడు గోకుల్ చాట్ దగ్గర ఆ ఘటన జరిగిన తర్వాత చాలామంది గోకుల్ చాట్కి వెళ్ళి తినడం మానేశారు, భయపడ్డారు కొన్ని రోజులు. కానీ ఇప్పుడు మళ్ళీ మామూలే, అక్కడ క్యూలు కట్టుంటారు, నుంచుంటారు ఆ చాట్ తినడానికి. అప్పట్లో కొన్ని రోజులు లుంబిని పార్క్ వెళ్ళడం మానేశారు. ఇప్పుడు లుంబిని పార్క్ ఎక్కిరిసిపోద్ది ఆదివారం వస్తే. అన్నీ మామూలే. దిల్సుఖ్నగర్ బస్ స్టాప్, అప్పుడు చాలా రోజులు బస్ స్టాప్కి వెళ్ళడమే మానేశారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ ఒక పెద్ద మెట్రో వచ్చింది, మళ్ళీ బస్సులు వెళ్తే దిల్సుఖ్నగర్లో జనాలు అందరూ ట్రావెల్ చేస్తుంటారు. అన్నీ మామూలే. కాకపోతే కొంత టైం పడుతుంది కోలుకోవడానికి. జనాలు దాన్ని మర్చిపోవడానికి, మింగుడు పడడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం సంవత్సరం అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు. ఏదేమైనా ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ పేరు చెప్తే భయపడుతున్నారు.